హైడ్రా కూల్చివేతలు అనే అంశం నేడు తెలంగాణ రాజకీయాలను అతలాకుతలం చేస్తుంది అని చెప్పుకోవాలి. చెరువులు ఉన్న చోట, అక్రమ నిర్మాణాలు ఉన్న చోట వాటిని నేలమట్టం చేయడానికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి తెచ్చిన ఆపరేషన్ హైడ్రా ప్రస్తుతం విమర్శల పాలై ప్రభుత్వ వ్యతిరేకత అనేది ప్రజల్లో వచ్చినట్టు కనబడుతుంది. దాదాపు నెల రోజుల క్రితం ఈ హైడ్రా సంస్థ హైదరాబాద్లోని మాదాపూర్ చెరువులో గల ఎన్ కన్వెన్షన్ హాల్ని కూల్చడం జరిగింది. ఇక ఈ కట్టడం అక్కినేని నాగార్జునది కావడంతో తెగ వైరల్ అయింది. దీంతో మొదలైన విధ్వంస పరంపర నేటికి కొనసాగుతుండడంతో పలు విమర్శలకు దారితీస్తోంది. హైడ్రా కూల్చివేతలు ఒకవైపు, సామాన్యుల నుండి మరోవైపు పెద్దవాళ్ల వరకు తెగ టెన్షన్ పెట్టిస్తుంది. ఈ క్రమంలోనే హైడ్రా ఆఫీసర్లు తన ఇంటిని కూడా కూల్చివేస్తారు అనే భయంతో కూకట్పల్లి రామాలయం వీధిలో గల యాదవ బస్తీకి చెందిన 56 ఏళ్ల వయసు గల బుచ్చమ్మ ఆత్మహత్యకు పాల్పడింది. ఈమెకి నల్ల చెరువు సమీపంలో ఒక ఇల్లు ఉంది. అది పడగొడతారు అన్న భయంతో తనకి తానుగా ఉరిశిక్ష వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దాంతో హైడ్రా అంశం మరోసారి తెలంగాణలో బగ్గుమంది. ఇకపోతే హైడ్రా ఇప్పటి వరకు 75 భవనాలతో పాటు అనేక ప్రహారీ గోడలు నేలమట్టం చేసింది. ఈ క్రమంలో చందానగర్ సర్కిల్ మదీనాగూడ చెరువులో 3, బాచుపల్లిలో ఎర్రకుంటలో 3, గాజుల రామారంలో 42 భవనాలను నేలమట్టం చేశారు. అధికారులు ఇక ఎలా మాట్లాడుతున్నప్పటికీ సామాన్యుల గుండెల్లో మాత్రం హైడ్రా గుబులు పుట్టిస్తుందని చెప్పుకోవాలి. అలా వరకు సోషల్ మీడియాలో ఇప్పుడు రేవంత్ రెడ్డి టార్గెట్ అయ్యారు. మా అమ్మ వాళ్ళు కుక్కట్పల్లిలో ఉంటారు. వాళ్ళకి పాలదంత చేసుకొని బతికేటోళ్ళు. మేము 3 ఆడపిల్లలమే. మా 3కి పెళ్లిళ్ళు చేసి పంపించిండ్రు. ఆడపిల్లలని చెప్పి మాకు చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళు కష్టం చేసి, చాలా కష్టం చేసిండ్రు. ఇద్దరు, మా అమ్మ మా నాన్న కష్టం చేసి మాకు 3కి ఫ్లాట్లు కొన్నారు. ఫ్లాట్లు కొని ఇల్లు కట్టించిండ్రు. వీటి మీద మా పిల్లలు బతుకుతారు అన్నట్టు చేసిండ్రు. మా అమ్మ మా నాన్న నా పిల్లలు బతకాలన్నట్టు చేసిండ్రు. కానీ ఇప్పుడు ఈ హైడ్రా రావడం వల్ల ఆ చుట్టుపక్కల అన్ని కూలగొడుతున్నారు. దానివల్ల ఇవి కూడా పోతాయి, అవి కూడా పోతాయి అని చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు అనడం వల్ల టెన్షన్ తీసుకొని ఎంతో కష్టపడి, ఎంతో బాధలు పడి ఇల్లులు కడితే ఇట్లా కూలగొడుతుండ్రు అనే టెన్షన్ తోటి మా అమ్మ డిప్రెషన్ లెక్క అయ్యి ఇట్లా చేసుకుంది. కుక్కట్పల్లి, శేషాద్రినగర్. సోషల్ మీడియాలో ఇప్పుడు రేవంత్ రెడ్డి టార్గెట్ అయ్యారు. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా మాట్లాడుతూ హైడ్రాకి వ్యతిరేకంగా బాధితులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పెడితే గనక తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటూ హెచ్చరించడం జరిగింది. ప్రజలను తప్పుదో పట్టించే అవాస్తవాలను చెప్పి సోషల్ మీడియా మేనేజ్మెంట్ ద్వారా దుష్ప్రచారాలను చేసి వ్యక్తిగతంగా తిట్టేటువంటి అంశాలను ప్రభుత్వంలో ఒకవేళ మీకు నచ్చకపోతే ముఖ్యమంత్రి గారిని విమర్శించదలుచుకున్నారు, మంత్రులు విమర్శించదలుచుకున్నారు, పార్లమెంట్ సభ్యులు విమర్శించదలుచుకున్నారు, లేదా చట్టం ఉంది, న్యాయం ఉంది, కోర్టు ఉంది, డెమోక్రసీ ఉంది. అన్నిటికంటే రేపు పొద్దున బ్యాలెట్ ఓటింగ్ ఉన్నది. అవి వదిలిపెట్టి కొంతమందిని రెచ్చగొట్టి కుటుంబ సభ్యులతో సహా సంబోధించేటువంటి వ్యాఖ్యలు, వాటిని మీరు తీవ్రంగా ప్రచారం చేసేటువంటి అంశం మీద నేను సిటీ పోలీస్ కమిషనర్ గారిని కూడా ఆదేశిస్తా ఉన్నాం. అటువంటి వాళ్ళు ఎవరు చర్యలకు పాల్పడ్డా తగిన విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఇక హైడ్రా కూల్చివేతలపై మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్ల రూపంలో తెలియచేయండి.